కనిపించే దైవం సూర్యనారాయణుడు. ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కరిస్తాం. ఆ కాంతి కిరణాలు లేకుంటే అంతటా అంధకారమే, అన్నీ అనర్థాలే. నేల తల్లి పచ్చగా ఉందంటే, జీవరాశుల మనుగడ నిరాఘాటంగా సాగుతోందంటే ఆ సూర్యభగవానుడి వల్లే. ఈ సత్యాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం సైతం కాదనలేకపోయింది. విదేశీయులకు సూర్యుడు ఒక గ్రహం మాత్రమే, మనకు నారాయణుడి ప్రతిరూపం. ఆ ప్రత్యక్ష దైవం జయంతి రథసప్తమి నాడు. వేదకాలం నుంచి సూర్యారాధన ఉంది. మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టినరోజు. ఈరోజు చేసే సూర్యారాధన అనంత పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఈరోజు అంతరిక్షంలో గ్రహ నక్షత్రాల అమరిక రథాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ రోజును రథసప్తమి అంటారు. 7 గుర్రాలు పూంచిన రథంపై తన గమ్యాన్ని సాగిస్తాడు సూర్యుడు. సూర్యుడి తల్లి అదితి, తండ్రి కశ్యప మహర్షి. అందుకే ఆయన్ను ఆదిత్యుడు, కశ్యపాత్మజుడు అని పేర్లున్నాయి. వైవస్వత మన్వంతరం రథసప్తమి నాడే మొదలైందన్నది పురాణోక్తి. సూర్యుడికి వివస్వతుడు అనే మరో పేరు కూడా ఉంది. అంటే ఎన్నటికీ తన ప్రకాశాన్ని కోల్పోడు అని అర్థం. సత్యవ్రతుడు అనే రాజు తపస్సు చేసి సూర్యుడిని మెప్పించాడు. తర్వాత ఆయనకు సంజ్ఞాదేవికి వైవస్వత మనువుగా జన్మించాడు. ఆయనను శ్రాద్ధదేవుడిగా పూజిస్తారు. అందుకే రథసప్తమి నాడు పితృదేవతలకు తర్పణాలు విడిచే ఆచారం మొదలైంది. సూర్యుడు ఉత్తరాయణం దిశగా పయనించడాన్ని సూచిస్తుంది రథసప్తమి. ఈ కదలిక శీతాకాలపు చలికి ముగింపు, వసంతకాలపు వెచ్చదనానికి ఆరంభం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత తన పయనాన్ని వేగవంతం చేసుకునే రోజు ఈరోజు. సూర్యుడి రథంలోని సప్తాశ్వాలు వారంలోని 7 రోజులకు, ఇంద్రధనస్సులోని 7 రంగులకు ప్రతీక. రథసప్తమి నాడు సూర్యభగవాను ఆరాధించినట్లయితే దేహంలోని ధాతువులు లోపించడం వల్ల వచ్చే రోగాలు, కళ్ళు, గొంతు, ముక్కు, చెవి సమస్యలు, జ్వరాలు, తల, మెదడు, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, గుండె సంబంధిత అనారోగ్యాలు, అజీర్ణం, మొలలు తదితర ఇబ్బందులు, రక్తస్రావంలో ఏర్పడే దోషాలు, వెన్ను, ఎముకలు, మర్మావయవాలకు సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయని సూర్యపురాణం పేర్కొంది. పౌరాణిక కథలను అనుసరించి శ్రీకృష్ణుడి పుత్రుడైన సాంబునికి శాపవశాత్తు కుష్ఠవ్యాధి సోకింది. అతడు రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించి రోగ విముక్తుడయ్యాడు. కోణార్కులో సూర్యదేవాలయాన్ని నిర్మించి సూర్యారాధనకు శ్రీకారం చుట్టాడు. నంది అనుమతి లేకుండా పరమశివుణ్ణి దర్శించాలని ప్రయత్నించిన ఇంద్రుడికి దేహమంతా గాయాలయ్యాయి. రథసప్తమి నాడు సూర్యుని ఆరాధిస్తే ఫలితం ఉంటుందని నంది తెలియజేయగా అలాగే చేసి ఉపశమనం పొందాడు. అరసవిల్లులో సూర్యదేవాలయాన్ని నిర్మించాడు. సూర్యుడు తన భక్తుడైన సత్రాజిత్తుకు సమంతకమణిని ప్రసాదించినది. ధర్మరాజు సూర్యుని ఆరాధించి అక్షయపాత్ర పొందినది. యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుడి నుంచి వేదజ్ఞానాన్ని పొందింది ఈ రథసప్తమి నాడే. ఇతర దేవుళ్లను మనం దర్శించలేం. సూర్యుడు ప్రతిరోజు మనకు దర్శనమిచ్చే ప్రత్యక్ష దైవం. తన కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తాడు. ఆ ప్రత్యక్ష నారాయణుడికి నమస్కరించుకుంటే చాలు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేస్తే ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. ఆదిత్య హృదయం పఠిస్తే అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తాడు. పవనసుతుడు హనుమంతుడు సూర్యభగవాను వద్ద శిష్యరికం చేసి వేదోపనిషత్తులలో పాండిత్యం గడించాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. భాస్కరుడి ఘనత అటువంటిది. అలాంటి సూర్యుణ్ణి రథసప్తమి పుణ్యదినాన్ని పూజిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరిస్తాయన్నది ఆర్యోక్తి. పండుగలన్నింటిలో శాస్త్రీయత ఇమిడి ఉంటుంది. రథసప్తమి కూడా అంతే. ఈరోజు వీలైతే నదిలో, అలా అవకాశం లేకుంటే ఇంట్లోనే తూర్పు దిశగా తిరిగి అలా భుజాలు, మోచేతులు, అరచేతుల్లో జిల్లేడు పత్రాలు ధరించాలి. సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పూర్ణమాదాయ సప్తమి రథసప్తమి అని 3 సార్లు స్మరించి స్నానం చేయాలి. జిల్లేడు అంటే అత్యంత ప్రీతి. జిల్లేడును అర్క అంటారు. సూర్యుడి పేర్లలో ఇది ఒకటి.
పాపాలను వ్యాధులను నశింపజేస్తాయని విశ్వసిస్తారు. జిల్లేడు ఆకులు దొరకని ప్రాంతాల్లో రేగు ఆకులను ధరిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో 3 దళాలు కలిసిన చిక్కుడాకులను ధరిస్తారు. ప్రాతకాలే పరబ్రహ్మం మధ్యాహ్నేతు మాహేశ్వర. ప్రాతకాలే పరబ్రహ్మం మధ్యాహ్నంతు మహేశ్వర. సాయంకాలే స్వయం విష్ణు. శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేస్తారు. రేగు చిక్కుడు పత్రాలకు రథసప్తమి ముందు రోజు నుంచి 3 రోజుల వరకు విశేష సూర్యశక్తి లభిస్తుంది. ఆ శక్తి మనకు ప్రాప్తించాలన్నదే ఈ విశిష్ట దినాన ఆ పత్రాలతో స్నానం చేయడంలోని ఆంతర్యం. రథసప్తమి రోజున 4 చిక్కుడుకాయలను పుల్లలతో గుచ్చి చతురస్రాకారంలో రథాన్ని చేయాలి. వాకిట్లో రథం ముగ్గు వేసి కుంకుమ దిద్దాలి. రాళ్లతో పొయ్యి ఏర్పాటు చేసి మట్టి కుండలో పాయసం పొంగలి చేసి చిక్కుడాకుల్లో నైవేద్యంగా సమర్పించాలి. సూర్యుడికి నివేదించి ప్రసాదం స్వీకరించాలి. ఇంట్లో సూర్యుడి చిత్రపటాన్ని పూలతో అలంకరించి పూజించాలి. సూర్యస్తోత్రం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠించాలి. ఈరోజు చేసే దాన ధర్మాలు అధిక పుణ్యాన్ని ఇస్తాయి. అనారోగ్యంతో సూర్యునికి సమర్పిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని భక్తులు విశ్వసిస్తారు.